షూకి వేసే పాలిషు. హలో, నేను లక్కాని. ఎలా ఉన్నావు? నేను స్కార్లెట్ మాట్లాడుతున్నాను, నీ పాత గర్ల్ ఫ్రెండ్ ని. స్కూల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? స్కార్లెటా? స్కార్లెటా? అవును నేనే. లైన్ లో ఉన్నావా? నేను వింటున్నా. నేనేం విన్నానంటే నువ్వు గ్రీస్లీ బీచ్ లో ఉన్నావంట. నేను రేపు సాయంత్రం ఆధార్లోనే వెళ్తున్నాను. సరే మనం రేపు కలుద్దాం. ఏమైంది? మాట్లాడుకుంటూ ఉన్నాం. ఓకే, రేపు కలవచ్చు. నా వెంట్రుకలు చాలా మిస్ అవుతున్నా. ఆ స్కార్లెట్ ఇప్పుడు తను నన్ను గుర్తుపట్టలేదు. అప్పుడు నా తలలో చాలా ఎంటుకలు ఉన్నాయి. ఎందుకు ఇలా అరుస్తున్నాడు? ఇది మన స్కార్లెట్, నువ్వు ఎలా ఉన్నావు మై డియర్? చెప్పు. ఒకవేళ నేను కాస్త ఓవర్ యాక్టింగ్ చేశానా ఏంటే? ఇంకా నేను స్టైల్ గా అడిగి చూస్తాను. స్కార్లెట్, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను తట్టుకోలేకపోతున్నా. నా దగ్గరకు వచ్చే లోపల తను భయపడిపోతుంది. నాకు తెలుసు. హలో స్కార్లెట్, నేను మిస్ అయ్యాను. లేదు లేదు, వద్దు. లేదు, ఇది అసలు ఏం బాగోలేదు. నేను దేనికి ప్రయోజనం లేనని తను అనుకుంటున్నాడు. లాగర్విక్ ఏం చేస్తున్నాడు? రే అన్నయ్య, అదేంటి తినే వస్తువా? ఒరే నోర్మయ్యరా, విక్కకి గర్ల్ ఫ్రెండ్ దొరికాడు అనుకుంటా. నువ్వేమంటావు? దిగులు పడాల్సిన అవసరమే లేదు. నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నాను. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను అందంగా ఉన్నాను. అన్నయ్య, వాడు పిరికి వాడిలా తిరుగుతున్నాడు. సరే, ఆ స్కాలెట్ చూడడానికి ఇప్పుడు ఎలా ఉంటుందో ఈ చోటకు నేను ఆగమనిస్తున్నాను. అక్కడ చూడు, అక్కడ చెట్లు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, గాలి కూడా చాలా ఫ్రెష్ గానే ఉంది. పక్షులు పాటు పడుతున్నాయి. తర్వాత ఆలోచిస్తాను, ఇక్కడ ఇంకా ఏముంది, ఉండు కాస్త ఆలోచించుతాను. అవును అవును, ఇక్కడ దారుణమైన జంతువులు కూడా ఉన్నాయి. నాకు మాత్రం టైం ఉంటే నేను నీకోసం చాలా అన్నం తెచ్చుంటా. ఆ తర్వాత నాకు టైం ఉన్నిందంటే నేను ఇక్కడ ఉన్న చెట్లంతా నాటి బాగా పెంచుతాను. ఆ తర్వాత కోతులంతా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తాయి. ఇలా చూడు, నా తల హెయిర్ కూడా ఎక్కువగానే ఉంది. చూసావా? ఏంట్రా నన్ను ఎగతాళి చేస్తారా మీరు? ఇందులో నవ్వడానికి ఏముందిరా? ఇద్దరు కాస్త నోరు మూయండి. ఓ స్కార్లెట్, నువ్వెలా ఉన్నావు? ఏమో అంతా వినేసాం రా. సరే ఓకే లక్క, నువ్వేం ప్లాన్ చేసావు? నా స్కూల్ ఫ్రెండ్ చాలా ఏళ్ల తర్వాత నన్ను మీట్ చేస్తానని చెప్పింది. అలాగా? అది మంచి విషయమే కదా. కానీ నన్ను చూడు, నా పర్సనాలిటీ చాలా దారుణంగా ఉంది. నేను చూడడానికే బాగలేదు. చిన్నప్పటి నుంచి నా ఎంటుకలు ఎదగనే లేదు. నా తల్ల ఎంటుకలు లేదురా. నా పని కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఒకప్పట్లో అమ్మాయిలంతా నన్ను చాలా బాగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ అదంతా ఒక కాలం అయ్యా. ఇప్పుడు ఎవరికి నన్ను నచ్చలేదు. మేము నీకు సాయం చేస్తాం. ఏంటి, మీరు నాకు సాయం చేస్తారా? ఏంట్రా ఎగతాలు చేస్తున్నారా? మేము ఎగతాలు చేయలేదు. నువ్వు మాకు మాట ఇవ్వు. చెట్టుని నరకనని చెప్పు, సరేనా? చెట్టు నరకకూడదా? ఒరే పిచ్చోళ్ళారా, నా పని అదే కదా. అయితే నీకు స్కార్లెట్ ముఖ్యం కాదు, నీ పని నీకు ముఖ్యం కదా. అది ఏంటంటే ఇలా చూడు, నీకు స్కార్లెట్ ముఖ్యం. నీకు గుర్తులేదా తను ఎంత అందంగా ఉంటుంది? ఒరే పని లేకపోతే నువ్వు అడుగు తినాల్సి వస్తుంది.
లక్క ఒక అందమైన అమ్మాయి వచ్చి నేను మీట్ చేస్తానని చెప్తుంది. తర్వాత నాకు కావాలి ఇలా చూడు, ఇలాంతా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు. తర్వాత నువ్వు చాలా కష్టపడతావు. స్కాలెటన్ తలుచుకుంటేనే నీకు సంతోషంగా ఉంటుంది. పనిని వదిలేసాయి. స్కాలెటన్ తీసుకురా, పని చేయరా. స్కాలెటన్ తీసుకురా, పని చేయరా. స్కాలెటన్ తీసుకురా. ఓ, చాలా ఆపండి. ఓ, నేను ఖచ్చితంగా చేస్తా. అవును, ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం? ఆ, ఎందుకంటే ఇదే కరెక్ట్గా ఉంటుంది. నువ్వు మంచివాడివని చూపించాలి కదా. సరేనా, చూద్దాం. ఇప్పుడు డబ్బులోనే ఆ అమ్మాయిగా అనుకో. ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండు. చెప్పింది అర్థమైందా? ఓకే. ఏంటి, నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలా? ముందు స్కార్లెట్ ని నీ ఇంట్లోకి వెల్కమ్ చేయి. లక్కో ఒరే లక్క, ఓవర్ యాక్టింగ్ చేయకు. సరే నాకు అర్థమైంది. గెస్ట్ దగ్గర ఎలా నడుచుకోవాలో తెలుసు కదా. కాస్త ఉండండి, నేను ఆలోచిస్తాను. మంచి ఐడియా. నువ్వు అసలు ఒక పిచ్చోడివిరా. ఒక విషయం తెలుసా, నువ్వు చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? ఒకవేళ నేను తన దగ్గర చెట్టు ఎలా నరకాలని చూపించానంటే తను ఇంప్రెస్ అవుతుందా? అలా చేయొద్దు. ఓకే, నువ్వు అంటే ఎలా చేస్తావని చూద్దాం. మొహమాటం పడకుండా తినండి. ఫ్రెండ్స్ తో కలిసి టీ తాగడం చాలా సంతోషంగా ఉంటుంది. నీకు టీ వేయడం తెలుసా? అలా అయితే స్కార్లెట్ నిన్ను ప్రేమిస్తుంది. త్వరగా టీ వేయి. ఎట్టి ప్రేమిస్తుందా? తప్పకుండా జరుగుతుంది. అమ్మాయిలకి ఇల్లు చాలా క్లీన్ గా ఉంటే నచ్చుతుంది. అర్థమైందా నీకు? చెప్పేది వింటున్నావా? అంతా చాలా శుభ్రంగా ఉండాలి. అద్భుతం, అంతా చాలా బాగుంది. ఇది తప్ప ఇంకేదైనా? ఏంటే, ఇంకా ఏదైనా ఉందా ఏంటే? ఇప్పుడు ఇదేందుకు? ఎంటర్టైన్ చేయడానికి మ్యూజిక్ చాలా అవసరం. అర్థమైందా మీకు? ఏదైనా ఒక పాటను ప్లే చేయి. ఏంటి, తెలీదా? గిటార్ కూడా వాయడం తెలీదా? అయితే నీకేం తెలుసు తనని ఎలా ఇంప్రెస్ చేస్తావో? నువ్వు దేనికి పనికిరావు. పాట పాడడం తెలుసా? స్కూల్ టైం పాటైనా గుర్తుందా? చెప్పు. ఆ కాలంలో మేము ఏం పాట పాడాము? గుర్తొచ్చింది. పాడరా. నాకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టము. మాట్లాడడం పాట ఒకేలాగే ఉంది. ఇలాగే పాడుతారా? కాస్త మంచి పాటగా పాడురా. అలాగే వాయించుతూ ఉండు. డబ్లు అయితే నేను ఒంటరిగా ప్రాక్టీస్ చేయాలా? వేకు పాట వినకుండా ఎవరు ఉండరు. చాలా బాగా ఉంటుంది. అరే, నేను బాగానే పాడుతున్నానే. ప్రయాణికులకు గమనిక, ప్లాట్ఫామ్లో ట్రైన్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. టైం ఎంత? 1:05 అవబోతుంది. నేను నమ్మలేకపోతున్నాను. నాకు సంతోషంగా ఉంది. నేను చాలా లేట్ చేసేసాను. ఏంటి? వద్దు. వద్దు. ఒరే పిచ్చోడా, లక్క ఆగురా. స్కార్లెట్ దయచేసి ఆగు. లక్క ఇంత వేగంగా పరిగెత్తుతున్నాడా ఏంటి? అదా మనం కూడా వాటితో పరిగెత్తుదాం. స్కార్లెట్ ఆగు, వెళ్ళకు. దిగు స్కార్లెట్, నేను నీకోసం వచ్చాను. దిగు. స్కార్లెట్. గుడ్ బై ఫ్రెండ్. సార్, మీరే వేటగాడ అడవిలో నుంచి వచ్చారా? మేడం మీకు ఒక లెటర్ ఇచ్చారు. స్కార్లెటా? నన్ను క్షమించలక్క, ఇకపై నేను వెయిట్ చేయలేను. నెక్స్ట్ సారి తొందరగా వచ్చాయి. ఇంతటికి నీ స్కార్లెట్.
దయచేసి నువ్వు ఏడవకు వివేక్. నెక్స్ట్ సారి ఖచ్చితంగా కలుస్తావు. ఇప్పుడు మనం లక్క ఇంటికి వెళ్ళి తినొచ్చా?